రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే మూకుమ్మడి ఉద్యమాలు చేస్తామని పార్టీల నాయకులతో రాజీనామాలు చేయిస్తామని రైల్వే కోడూరు విద్యాసంస్థల జేఏసీ రాజంపేటను వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కదం తొక్కిన భారీ సంఖ్యలో విద్యార్థులు కోడూరు ఎడ్యుకేషన్ చేసి మరియు కోడూరు జేఏసీ సభ్యులందరూ 5వ రోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రతిరోజు ఆహ్లాదకరమైన విన్యాసాలు మాకు రాజంపేట కంపల్సరీ జిల్లా కావాలి. మాకు విమాన వస్తువులు ఉన్నాయి, రైల్వే వస్తువులు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మా ఎడ్యుకేషన్ కమిటీకి అందరూ మేధావులు ఉన్నారు. మేధావులు చర్చించండి. పెద్దలు ఈ గవర్నమెంట్ వాళ్ళు మా పిల్లలకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. నేను ఎడ్యుకేషన్ కమిటీ తరఫున మీకు అందరికీ స్వాగతంతో నమస్కారం చేసుకుంటూ మాకు రాజంపేట జిల్లా వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపేటింగ్. ఈరోజు 6వ రోజు మనము ర్యాలీ జరుపుతున్నాం. ఈరోజు ర్యాలీలో అత్యంత అద్భుతమైనటువంటి విన్యాసాలు అనేటివి జరిగినాయన్నమాట. ప్రతి ఒక్క కరస్పాండెంట్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడాను ఒక పట్టుదలతో రాజంపేట మాకు జిల్లా కావాలి అనే ఒక ఉద్దేశంతో మనస్ఫూర్తిగా స్వచ్ఛందగా వారికి వారు వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. వారే కాదు, ప్రతి స్కూలు పిల్లలు కూడాను ఎంతో ఇంట్రెస్ట్ గా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ ఆశ ఒకటే, వాళ్ళ దృక్పథం ఒకటే, మాకు రాజంపేట కావాలి, మా భవిష్యత్తు ఉండాలంటే మాకు రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా ప్రకటించాలి, దాని కొరకు మేము ఎంతవరకైనా కానీ చేస్తూనే ఉంటాము అని ఉత్సాహంగా పిల్లలంతా కూడాను పాల్గొంటున్నారు. పిల్లలే కాదు, సిట్టువేలి కరస్పాండెంట్స్ కావచ్చు, ఓవులవారిపల్లి కరస్పాండెంట్స్ కావచ్చు, పుల్లంపేట కరస్పాండెంట్స్ కావచ్చు, కనగనూరు కరస్పాండెంట్స్ కావచ్చు, టోటల్ గా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థ పాల్గొని ఇక్కడ వచ్చేసేసి ఎంతో ఆనందంగాను ఉత్సాహంగాను పాల్గొంటూ వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కొరకే వాళ్ళంతా చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను వారు ఎన్ని పక్కన పెట్టి ఇక్కడికి ఉత్సాహంగా పాల్గొని మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ప్రకటించాలని ఒక దృక్పథంతో మాత్రమే ఉన్నారు. అది మనమందరం కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాల్సి ఉంటుంది. జై హింద్. సార్, విద్యార్థి జేఏసీనే కాకుండా రాజకీయ నాయకులందరూ మూకుమ్మడిగా అన్ని పార్టీలకు రాజీనామా చేస్తే తప్ప జిల్లా సాధన జరగదు అంటున్నారు మేధావులు. మీరు దానిపైన మీరు ఏ విధంగా విశ్లేషించబోతున్నారు? మేము కూడా ఉమ్మడిగా వచ్చేసి వాళ్ళ రాజీనామా చేయమని కోరదలుచుకుంటున్నాం అన్నమాట. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాం. ఈ రోజు ఉండే ప్రోగ్రాం రేపు ఉండదు, రేపు ఉండే ప్రోగ్రాము ఎల్లుండి ఉండదు అనమాట. 23వ తేదీ వచ్చేసి మేము బంద్ ప్రకటించున్నాం. ఆ బంద్ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేస్తామని చెప్పి ఉత్సాహంగా ఉన్నారన్నమాట. అయితే మీరంతా రాజకీయ నాయకుల దగ్గర మూకుమ్మడిగా రాజీనామా చేయాల్సిందే, జిల్లా కన్నా ప్రకటించకపోతే అని చెప్పి నిర్ణయించుకున్నారంటారా? మా ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నమాట. అవసరమైతే చేపించడానికి కూడా మా ప్రయత్నం మేము చేస్తాం.